అందరికీ నమస్కారం. నిన్న రిజల్ట్స్ వచ్చిన తర్వాత చాలా బాధపడ్డాను. అరే, నేను ఇంతమందికి సాయం చేశానే, ఎన్నో కుటుంబాలకి ఎంతోమంది వ్యక్తులకి ఉద్యోగాలు వేయించాను, ఎంతోమందికి ఉపకారం చేశాను, ఎవరు ఆపదలో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాను కదా. ఏంటి నాకు 12,000 ఓట్లు రాయడం ఏంటి? నా మొహం చూసి 12,000 అయినా చదువుకున్న వాళ్ళు వేసింది ఇదేనా ఇది అని చాలా బాధపడ్డా. సరే, నా ఫ్రెండ్సే లక్షల మంది ఉంటారు. 2 సార్లు ఎంపీ చేశాను. నాతో దగ్గర సహాయం పొందిన వాళ్ళు, నా సహాయాన్ని మర్చిపోలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. 2014లో కూడా దారుణంగా ఓడిపోయాను. అప్పుడు కాంగ్రెస్ కలర్ చూస్తే సొంత ఇంట్లో వాళ్ళు వేయని పరిస్థితుల్లో ఉంది. ఇది గ్రాడ్యుయేట్స్ ఎలక్షను. ఈ ఎలక్షన్స్లో నమ్మకం ఉంది, ఎందుకంటే ప్రభుత్వం పనితీరు ప్రజలకు నచ్చట్లేదు, మోసం చేసిన విధానం కూడా ప్రజలకు నచ్చలేదు, చేస్తానని చెప్పిన పనులు కూడా ఏమీ చేయలేదు. ఇలాంటి పరిస్థితుల్లో డెఫినెట్గా, పైగా తెలుగుదేశం వాళ్ళు కూడా బాగా మాట్లాడుతున్నాడు, హర్ష అబ్బాయి మంచి ఫ్యూచర్ ఉంటుంది, డెఫినెట్గా నెగ్గుతాడు అని చెప్తా ఉన్నారు. ఒక పక్క నేను, ఒక పక్క మా పెద్ద అబ్బాయి గ్రామాల్లో తిరిగాం. అసలు మాకు ఓడిపోతామన్న ఊసే లేదు, నెగ్గుతామని ఖచ్చితంగా ఉన్నాం. తర్వాత తీరా ఓడిపోయిన తర్వాత అయ్యో ఎలా ఓడిపోయాం అబ్బా అని బాధపడ్డాను. నేను చేసిన పనులకు ఫలితం లేదా, ఇంతేనా ఈ ఫలితం అని కూడా అనుకున్న తర్వాత నిన్న రాత్రి చాలాసేపు చూసిన పొద్దున్న నేను అన్నీ మళ్ళీ ఓట్లు చూసుకున్న తర్వాత నాకు సడన్గా తెలంగాణలో 1, 2, 3 రౌండ్ 4వ రౌండ్ బీజేపీకి మెజారిటీ వచ్చింది. 7, 8, 9 6, 7, 8, 9 కాంగ్రెస్కి మెజారిటీ వచ్చింది. సెకండ్ ఓటుకి వెళ్తున్నా. వెంటనే స్ట్రైక్ అయింది నాకు, అవును కదా, ఇక్కడ 2 పార్టీలు గట్టి పార్టీలు పోటీ పడుతున్నాయి, ఇక్కడ కూడా మేము పోటీ ఇస్తున్నాం, పీడిఎఫ్ పోటీ ఇస్తుంది అని చెప్పి గబగబా ఎలక్షన్ పేజీ రిజల్ట్స్ ఆ పేపర్ తీసుకొని చూసిన తర్వాత చాలా క్లియర్గా నా డౌట్ అర్థమైపోయింది నాకు. ఎలక్షన్ అంటే ప్రతి రౌండ్లోనూ తెలుగుదేశం వాళ్ళు